కృష్ణమూర్తి గారికి నేను డైరెక్ట్ స్టూడెంట్ రాకపోవచ్చు, కానీ వారు గుర్తులు. నేను పాఠశాల ఉపాధ్యాయుడిని. ప్రాజెక్ట్ వర్క్లో కానీ ఏమన్నా అనుమానం వస్తే ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళం. మా ప్రాజెక్టు కోసమే ఆయన చదివి ముందు మన రమణయ్య గారు చెప్పినట్టు కొంచెం ఎక్స్ప్రెషన్ తక్కువ అనేవాళ్ళు. ఆ ఎక్స్ప్రెషన్ నేను ఏర్పాటు చేసుకునేవాళ్ళు. చాలా చోట్ల మేము జాతీయ బహుమతి పొందినాము అంటే వారి యొక్క చదివే నా ఇంకొక సంబంధం ఏంటంటే వారి మనోడు దీపక్ నా స్టూడెంట్, దీపక్ అత్తగా నా స్టూడెంట్. ఆ విధమైన సంబంధం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వాళ్ళందరినీ చూడటం, ముఖ్యంగా దీపక్ని చూడటం. ఈ కళాశాల కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మళ్ళీ రావడం ఎందుకంటే మాకు అందరూ పాత శర్మ గారు వాళ్ళందరూ కూడా బాగా పరిచయం ఇక్కడ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు. అందుకని అంటే వయసు అయినా సరే మెట్లెక్కి రాకుండా గిఫ్ట్ పెట్టడం మీకు ధన్యవాదాలు. Program. The last item, that's the vote of thanks. My classmate, Jandala Raghubabu, wants to say a few words. Raghubabu. సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను ఒకే రెండే మాటలు చెప్పిపోతాను. సార్ కృష్ణమూర్తి గారిని సిల్వర్ జూబ్లీ కావచ్చు, లేదా ఎస్పీసీ కావచ్చు, లేదా పర్మనెంట్ కాలేజీ కావచ్చు, వాళ్ళ కాలేజీలకు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా పిలిచేవాడు. నేను ఖచ్చితంగా ఆ కాలేజీ డేలు ఎప్పుడో కలుపుకొని వెళ్ళేవాడిని. ఎందుకంటే సాహిత్యంతో పాటు చాలా మంచి విషయాలు చెప్పేవాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని చెప్పేవాడు సార్. ఇంకోటి 2010లో సాహితీ శ్రవంతి తరఫున మేము సైతం అని శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా మేము పుస్తకం వేశాం. అది వేసినప్పుడు కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఇంకా ఆయన శ్రీశ్రీ గారి ఎదురుగా చదివిన ఒక కవిత, నీ మహాప్రస్థానానికి నా పంభం అని రాశారు ఆయన. అది రాయడమే కాదు, శ్రీశ్రీ గారు కర్నూలు వచ్చినప్పుడు ఆయన ఎదురుగా చదివి వినిపించారు. ఆ పుస్తకం మేము వేసిన మొదటి పుస్తకంలో మొదటి కవితగా కృష్ణమూర్తి గారిది ఉంది. దానికి నాకు ఆ కవిత ఉందని చెప్పిన పెద్దలు జేఎస్ఆర్కే గారు, శర్మ గారు, అలాగే సాయిబాబా గారు అందరూ వాళ్ళు చెప్పారు, దాన్ని వేసాము. తర్వాత సెంట్రల్ కాలేజీలో వాళ్ళ కొడుకు కోడలు ఉన్నాడు. నేను వెళ్ళాను ఒకసారి ఇంటర్వ్యూ చేసినాను సార్, నా దగ్గర ఉంది, ఫొటోస్ కూడా ఉన్నాయి. నేను ఉన్నంతసేపు కనుక్కోలేకపోయినాను ఎవరు కొడుక అల్లుడా, కోడల బిడ్డన. ఈ అంటే అంత ప్రేమగా ఆయన చూసుకుంటున్నారు ఆ వయసులో కూడా. వాళ్ళిద్దరిని చూసి నాకు చాలా ఆశ్చర్యమైంది. ఈ 3 విషయాలు మాత్రం చెప్పడానికి ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తీసుకున్నాను. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. Thank you, Raghubabu. Scores and scores of students in Henry Krishnamurti who want to speak. One of them is Mr. Yakub. He was a student of Henry Krishnamurti Garu in 1968, it seems, when I was just 3 years old perhaps. Now he wants to say something about sir. Please, sir. సభ పైన ఉన్నవారు, సభ ముందు ఉన్నవారు అందరికీ నమస్కారం. నేను 1968లో ఉస్మానియా కాలేజీలో పియూసీ చదివాను. తర్వాత 3 సంవత్సరాలు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ చదవడం జరిగింది. మొత్తం 4 సంవత్సరాలు ఈ ఇన్స్టిట్యూషన్తో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఎన్వి కృష్ణమూర్తి సారు మాకు జువాలజీ ప్రొఫెసర్ పియూసీలో. ఆయన తెలుగు చక్కగా మాట్లాడతారు, ఇంగ్లీష్ చక్కగా చెప్తారు, సబ్జెక్టు చాలా చక్కగా బోధించేవాళ్ళు. అది ఇంతకు ముందు కూడా సార్ కార్యక్రమాలు జరిగినప్పుడు
ఇక్కడ రాజేశ్వరి మేడం గారు ఉన్నారు, వారికి కోడళ్ళు. ఆమె ఈ కార్యక్రమాలు ఉంటే నాకు తెలియజేసేది, నేను హాజరవుతూ వచ్చాను. ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్. నేను అప్పుడు I was 4 feet 11 inches height in my PUC, 39 kgs weight. I used to come to college from APSP camp near Ballari Chaurasta on a cycle. I used to bring carrier, tiffin carrier. I used to have my lunch here itself. I was a front bencher. I used to sit in the front bench. There was a fan in the room. Once I happened to sleep, I slept. Sir immediately called me by name. Mr. Yapo, get up. You are sleeping like a cockroach. Go out, fresh up, have tea, and then come in. Those words I still remember. I remember those words till my blood is red. That was my association with this college, especially with N.V. Krishnamurthy sir. Thank you, Varana. Thank you, Principal sir. Thank you, sir. As I said earlier, whenever any Usmania comes to Usmania, I tell him, you can take the person out of Usmania, but you cannot take Usmania out of a person. That is Usmania. Wherever you go, you will find Usmanians. And that is why we always say, proud to be an Usmania. We have got students everywhere. Krishnamurthy sir was just telling us. Right from Suravaram Sudhakar Reddy, Ramakrishna, the General Secretary of the CPI party, IAS officers, IPS officers, bank officers, doctors, collectors, bureaucrats, secretaries, MPs, MLAs, ministers. The present MLA of Kannur, PG Bharat, the student of Usmania College. The past MLA of Kannur, Pakistan, the student of Usmania College. The Deputy Chief Minister of B.V. Mohan Reddy Garu, student of Usmania College. I can take numerous names like this. I can take Krishnamurthy Garu, Deputy Chief Minister of Madhya Pradesh, student of this college. I can read off names like this. We have got students in NASA even. Our footprint is there in NASA also. So this is the college we are showing up. And now, before we close, Deepak, such thanks wants to say a few words. Please come. ఈరోజు ఇక్కడ మనకు కవిత రచన, కవిత పఠన పోటీ పెట్టారు కదా. ఈరోజు మనకు కవిత రచన, కవిత పఠన పోటీ పెట్టారు కదా. ఆ స్ఫూర్తితో నేను ఒకటి చదివి వినిపిస్తాను, దయచేసి వినండి. రావణ నీ పురమ్మున కరమ్మును రక్తి వసించు కల్ని, నీ భావమయుని రక్కసులు పలుకు ప్రియోక్తులు వించు కచ్చిక. ఇది వాల్మీకి రామాయణంలోని విభీషణ హితోపదేశ ఘట్టాన్ని ఆధారంగా చేసుకున్నాను. ఇది ఎవరు రాసిందో తెలుసా? మా తాతగారైన ఎన్వి కృష్ణమూర్తి గారు. ఆయన 13వ ఏట, ఆయన 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆ కాలంలోనే ఇలా పద్య రచన పోటీలు పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఇలా రాసి ఎంతో మంది మన్ననలు పొందినవారు. ఇలా ఇంకొక విషయం మీకు చెప్పాలనుకున్నాను, అంటే మీకు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుందేమో నా ఉద్దేశం. సీతారావణ చరి అని ఒక సంస్కృత పుస్తకాన్ని ఈయన ఆంగ్లంలో అనువదించారు. మా తాతగారు సీతారావణ సంవాద చరి. ఆ పుస్తకాన్ని, సంస్కృతంలో ఉన్న పుస్తకాన్ని ఈయన ఆంగ్లంలో అనువదించిన తర్వాత దాన్ని ఇండియన్ హెరిటేజ్ ఆర్కైవ్స్ కింద కన్సిడర్ చేసి మాస్కో సెంట్రల్ లైబ్రరీలో, రష్యాలో దాన్ని తీసుకువెళ్ళి దాన్ని అక్కడ భద్రపరిచారు. అంటే మన కర్నూలు జిల్లా రచయితలు, అంటే 13వ ఏట నుంచే ఆయన రాసిన ఈ కవిత్వము
ఆయన మన దేశ ఖ్యాతిని కూడా పెంచే విధంగా ఇండియన్ హెరిటేజ్ ఆర్కైవ్స్ లో ఈయన రచించిన లేదా ఈయన అనువాదం చేసిన పుస్తకాన్ని అక్కడ ఉంచి వాటి భద్రపరిచి ఇండియన్ హెరిటేజ్ ఆర్కైవ్స్ లో పెట్టారంటే అటువంటి మహనీయుని కుటుంబ సభ్యులైనందుకు మేమంతా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళము. ఆయన ఆచార్యులుగా ఇంతమందిని ఇంతగా కదిలించగలిగారు. ఇన్ని ఏళ్ళైనా వాళ్ళందరినీ ఇంత స్ఫూర్తితో వాళ్ళందరిలో ఆనందాన్ని ఒక చాలా స్ఫూర్తిని నింపారని తలిచినప్పుడు మాకందరికీ అంటే వీళ్ళు చాలా మంది మా తాతగారి దగ్గర ఆయనతో సంవాదిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ పనులన్నీ అంటే వాళ్ళకు ఉండే అభిప్రాయాలు అనుమానాలు తీర్చుకుంటున్నప్పుడంతా నేను అక్కడ చిన్నపిల్లవాడిలాగా తిరిగేవాడిని. మామూలుగా మనకంతా తల్లిదండ్రులు అయినాక పిల్లలను మనం పెద్దగా పెంచాము కదా, మనం మనవాళ్ళు అయినాక వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉంటారు అందరూ కొంత వయసు అయినాక. అట్లా మా తాతగారితో నా చిన్నదనం అంతా ఆయన ఆటలతో ఆయన నాకు నేర్పించిన వీటితో నేను నేర్చుకొని పెరిగాను. కాబట్టి ఇక్కడ ఇంతమంది చేస్తున్నాను. ఆయన గొప్పతనం నాకు అప్పుడు తెలియలేదు. ఆయన చనిపోయినాక ఇన్ని సంవత్సరాలైనా ఆయన 100వ పుట్టినరోజుకు ఇంతమంది పెద్దలు ఇంతమంది స్టాల్వర్డ్స్ వాళ్ళు జీవితంలో ఎంతో గొప్ప స్థానాలన్నీ అన్ని అధిరోహించిన వాళ్ళందరూ కూడా వచ్చి మా తాతగారి గురించి ఆయన ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయన కుటుంబంలో మేమంతా పుట్టినామంటే మేమంతా చాలా భాగ్యం కలిగిన వాళ్ళము. మీ అందరూ ఈయన శత జయంతి వేడుకలకు వచ్చి మమ్మల్ని అందరినీ చాలా మెప్పింపజేశారు. మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంతకు మించి మేము ఇంకా మాట్లాడలేము. మేము మాటరాని మౌనమని మా మామగారు అన్నట్టు నిజంగా మేము ఈ ఆనంద భాషలతో మేము ఇంకా మాటలు లేనంతగా చాలా ఆనందాన్ని పంచుకున్నాము. ఇంకొక మాట నేను మాట్లాడాలనుకున్నది, దీన్ని ముందుండి మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు, కల్పూరి గారు చెప్పినట్టు, తన తండ్రికి ఎలాగైతే సన్మానం చేస్తారో అదే విధంగా తన తండ్రి సమానులుగా భావించి మన అన్వర్ హుసేన్ గారు ఎన్నికృష్ణమూర్తి గారి ఈ ఫంక్షన్లో దగ్గరుండి ప్రతి చిన్న విషయాన్ని చూసుకొని చేశారు. మేము మొదటిసారి ఈనాడు కలుస్తున్నా ఒక ఫోన్లో మాత్రమే 1-2 సార్లు మాట్లాడాను అంతే. అంటే ఆచార్యుల మీద ఉండే గౌరవము తల్లిదండ్రులకు సమానంగా ఎంత బాగా చూపిస్తారు అనేది అన్వర్ హుసేన్ గారిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. ఆయన డైరెక్ట్ గా ఆయన శిష్యుడిగా ఆయన స్టూడెంట్ గా ఉన్నారో లేదో తెలియదు, లేకపోయినా ఆయన మీద అంత అభిమానం, అంత గౌరవం, ఇంతమందిని అందరినీ దగ్గరగా ఉండి అందరూ పిలిచి, ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంత పని వెనక ఉందో ఆయన పనులు చేసుకుంటూ దీనికోసం మీరు ఒక మెమోతో చూడండి, సర్టిఫికేట్ చూడండి, అన్ని కాలేజీలో పంపించిన ఇమ్మీడియట్ ఆయన ఎంత శ్రమ పడ్డారో. అంటే ఇట్ షోస్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ and the respect towards my grand. Thank you, sir. Our entire family shows our gratitude towards you. Thank you for all the effort and the respect that you have shown to our family. Thank you, sir. నేను వెంకటకృష్ణమూర్తి గారి దగ్గర డైరెక్ట్గా చదువుకోలేదు. నేను మా విద్యాభ్యాసం అంతా కూడా అనంతపురం. కానీ ఇక్కడ వచ్చి చేరిన తర్వాత సార్ అప్పుడు సర్వీస్తో ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ సార్ గారితో నాకు ప్రత్యక్ష అనుబంధం ఉంది. విజయనగరంలో ఉన్నటువంటి వారింటికి దాదాపు 2-3 సార్లు వెళ్ళాను. ఇంతకుముందే చెప్పాను, సార్తో ఒక్కసారి కలిసిన వ్యక్తి జీవితంలో వారిని మర్చిపోలేదు. సో ఈ అవకాశం నాకు ఆయన కల్పించి దీంట్లో పూర్తిగా ఈ నిర్వహణ అంతా చేశాను. అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. Though you were not a student of N.V. Krishnamurti garu, I was not a student, but just being with such people, sitting and spending some time with such people is an education in itself. And I think he has touched all of our lives. And Anwar Hussain and all the people who are associated with this program, you have made our day today. Very much for all your efforts on record, off the record, very much Anwar. Wherever you go, you take the name of Usmania along with you. The tag is always with us.
and appreciation received by you is appreciation received to Usmania. Thank you very much. Now the real vote of thanks. Sir has been eagerly waiting for a long time. Sri J.S.R. Sharma garu. మధురమైన జ్ఞాపకానికి ఎంత వయసు ఉన్నా అది గుర్తుకొచ్చినప్పుడల్లా అప్పుడే పురుడు పోసుకున్నట్టు అనిపిస్తుంది. కృష్ణమూర్తి గారు సంగీత ఉత్సవాల్లో వారి జ్ఞాపకాలను శిష్యులందరూ నెమరవేస్తున్నారు. బంధువులందరూ తన్మయత్వంతో ఆనంద బాష్పాలు నింపుతున్నారు. ఇది చాలా మధురమైనటువంటి సన్నివేశం. వారి సన్నివేశాన్ని పురస్కరించుకొని వారి కవితా శక్తిని, కవితావేశాన్ని దృష్టిలో పెట్టుకొని కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలకు కవిత పైన, మద్యం పైన, గానం పైన, పాట పైన ప్రోత్సాహం కలిగించాలి, ఉత్సాహాన్ని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మా సోదరుడు మన్య అన్వరుసన్ గారు ఉస్మానియా కళాశాల యాజమాన్యంతో ప్రిన్సిపాల్ గారి సలహాతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి జ్ఞాపకాలను అందరూ నమలు వేసుకున్నాం. చాలా సంతోషం. కాకపోతే నాకు పాటల జడ్జిగా, నిర్ణేతగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. పాట పాడేటప్పుడు సాహిత్యానికి సంబంధించి పెద్దలు ఎవరు రాసినటువంటి పాటలు కాబట్టి సాహిత్యానికి సంబంధించి పిల్లలు మంచి పాటలు ఎన్నుకున్నారు. కానీ ఉత్సాహంలోను, ప్రజెంటేషన్లోను, భావ వ్యక్తీకరణలోను, గాన మాధుర్యంలోను కొంతమంది బాగానే పాడినారు. శృతి, లయ ఇవి ఉంటాయి కొన్ని. వీటికి అంటే వాళ్ళు సంగీతం నేర్చుకోకపోయినా ప్రయత్నించారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అందరికీ పోటీల్లో అందరికీ ప్రైజులు రావు కాబట్టి భాగవాళ్ళను ఎంచుకొని కొంతలో కొంత వారికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే 2 అంశాలు వాళ్ళు ప్రతిపాదించారు. తెలుగు భాష వైభవం గురించి ఒకటి, కర్నూలు జిల్లా వైభవం గురించి ఒకటి. తెలుగు భాష వైభవం గురించి పాడినారు, బాగానే ఉంది. మన కర్నూలు జిల్లా గురించి కూడా ఒక 2 పాటలు పాడితే బాగుండేదేమో అనిపించింది నాకు. వాళ్ళ గురువులు సలహా ఇచ్చినారు లేదో నాకు తెలియదు. ఒక ఇంత ప్రాశస్త్యం కలిగినటువంటి కర్నూలు జిల్లా గురించి ఒకరైనా ఒక పాట పాడితే ఏదో ఒక రకంగా బాగుండేది. కర్నూలు జిల్లా వైభవం, కర్నూలు తెలుగు భాషా సాహిత్యం గురించి కాదు, అందరూ పాడినారు. తెలుగు జాతి మనదిరా, తెలుగు జాతి మనదిరా, మన కంటి వెలుగు తెలుగురా, తెలుగు భాష వెలుగులో నడుము సాచి నడవరా. ఎప్పుడో రాసినటువంటి సారు కృష్ణదేవరాయలు గారి 500వ సంవత్సరాల పట్టాభిషేక మహోత్సవంలో సారు ప్రోత్సహించడం వల్ల చాలా ఏళ్ళ క్రిత రాసినటువంటి పాట తెలుగు భాష గురించి. తెలుగు జాతి మనదిరా, మన కంటి వెలుగు తెలుగురా, తెలుగు భాష వెలుగులో నడుము సాచి నడవరా. రాళ్లలో నరతనాలు పండించిన నేల ఇది, బొబ్బిలి కోటకు మీసం ఒలిపించిన నది, తెలంగాణ వీణ పైన పలికిన స్వరాలు నీవి, చూపుల సురకత్తులైన పోతుగడ్డ తెలుగోటిది. తెలుగు జాతి మనదిరా, మన కంటి వెలుగు తెలుగురా, తెలుగు భాష వెలుగులో నడుము సాచి నడవరా. ఇంకా పెద్ద పాట పిల్లలకు. ఎందుకంటే పాట రచన ఎట్లా సృజన చేయాలి, ఎట్లా పాడాలి, శృతి ఏమిటి, లయ ఏమిటి, గాన మాత్రం ఏమిటి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే పిల్లలు రాణిస్తారనే ఉద్దేశంతో ఉదాహరించడం జరిగింది. ఒకసారి నాకు టీవీ వాళ్ళు కొండారెడ్డి గురించి రాయమన్నారు పాట. 20 ఏళ్ళ కిందట కొండారెడ్డి గురించే రాయమంటారు. నాకు తెలియదు కొండారెడ్డి గురించి. సాహిత్య సృజన చేసేటప్పుడు కవి ఎంత వేదనకు గురవుతాడో తెలుస్తుంది. ఆ తర్వాత ఆ వేద నుంచి బయటపడినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో తెలుస్తుంది. అప్పుడు కొండారెడ్డి గురించి తెలుసుకోవడానికి నేను చాలా మందిని సంప్రదించాను. ఎన్సైక్లోపీడియా చదివాను. అందులో కొండారెడ్డి గురించి
చిన్న మాట ఒక్కటి మాత్రమే ఉంది. బండారు కన్నట్టు మనగాడు అప్పుడు బ్రిటిష్ నవాబుని ఎదిరించి, బ్రిటిష్ సుల్తాన్ అబ్దుల్ వహాబ్ ఖాన్ అన్నటువంటి ఎదిరించి బీజాపూర్ సుల్తాన్ అతన్ని ఎదిరించినందుకు కోటలో బంధించారు అనేటువంటి ఒకటే ఒక మాట ఉంది. దీన్నే తీసుకుని సృజన ఎంత గొప్పదని చెప్పడానికి చెప్తున్నా, అంతే ఏం లేదు. దీని గురించి పాట అల్లాలి, అల్లకపోతే కుదరదు. ఆ ఒక్క పాట కదా ఏమిది రాయడానికి అనుకుంటే పాట ఎట్లా ఉంటుంది? అందువల్ల కర్నూలు చరిత్ర, తుంగభద్ర చరిత్ర, పాలెగాడిని బంధించాడు అంటే వాడు ఎంత గొప్పవాడు, వాడి చరిత్ర ఇట్లా రకరకాలుగా ఆలోచించి ఒక పాట రాయడం జరిగింది కొండరెడ్డి గురించి గురించి. పాట వింటరా, సుజనుల రామచిలక మాట వింటరా. డైరెక్ట్ కొండరెడ్డి చెప్పలేము కదా, కనుక ముందు చెప్పాలా. కోకిలమ్మ పాట వింటరా, సుజనుల రామచిలక మాట వింటరా. కోకిలమ్మ పాట వింటూ ఆ మాట వింటూ పలుకు పలుకు మురుకు వెళ్ళ తుంగభద్ర కులుకు చూడు. తుంగభద్ర పక్కనున్నది కర్నూలుపురము ఆంధ్రుల తొలి రాజధానిది. కర్నూలు నిలిచి ఉన్నది, కర్నూలులో నిలిచి ఉన్నది. గుర్తు రాలేదు సరిగా, కరెక్ట్ రాసిన. కాబట్టి సృజన అనేది మన నేపథ్యాన్ని బట్టి, మన భావ వ్యక్తీకరణ బట్టి, భావావేశంతో వస్తుంది. కాబట్టి పిల్లలంతా రాసేటప్పుడు కానీ పాడేటప్పుడు కానీ ఈ దృష్టిలో పెట్టుకొని రాయాలి. ప్రైజ్ రాలేదు అని ఫీల్ కావకండి. వచ్చిన వాళ్ళు బాగా పాడినారు, ఎంతో కొంత పాడినారు. ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇచ్చాము, మిగతా అందరూ పాడినారు. అందరికీ ప్రోత్సాహకరమైనటువంటి ఆశిస్సులు అందిస్తూ సెలవిస్తున్నాను. ఒక్కసమేదో పాడునట్లు అబ్బాయిలు మాటలు మానంటే ఒక నిమిషం. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషనుచునప్పుడు వినిపించు పాట, విస్పష్టముగా నెల్ల వినిపించున్నట్టు స్పష్టోచ్చారణం పునమునము భాష. రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషమును తీటైన భాష. జీవులలోనున్న సేవయంతయు చమత్కృతి పల్కులను సమర్పించు భాష. భాషలొకపతి తెలిసిన ప్రభువు చూచి, ఎవరో తెలుసులే, భాషలొకపతి తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇద్దియని చెప్పబడెడు భాష. తన ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. తప్పదు సాధించండి, తెలుగు భాష చచ్చిపోతున్నది. పారచూచితి నేను 10,000 యుగముల తెలుగు తేజము చాడ తెలియదాయే. అమ్మా నాన్న అనడి పల్కులు చదరిపోయే, మమ్మీ డాడీలను మాటలెప్పుడులాయే. పరభాషపై మోసు పెరిగిపోయే. చదువు వారలు లేక గదులలో కొలువైన మధుర పుస్తకములెన్నో మలినమాయే. దిక్కు దశ లేక వ్యధ చెందే తెలుగు భాష. అన్ని భాషల లెస్సన్న ఆంధ్ర భోజ. దీని పునరుద్ధరింప ఇతర జనించి ఇదుగో గదయ్య నీదు బిడ్డల తొడపాశ పెట్టి. కృష్ణదేవరాయ మా అందరికి తొడపాశం పెట్టండి. మాకు ఒళ్ళు ఇంతకు ముందు మాత్రం లేదు, మారిపోయినాం. నాకు సాహితీ సదస్సులు అందించినటువంటి వ్యక్తి ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి. అభివందనాలు 100 ఏళ్ల అభివందనాలు. ఊరే కాదు, ఇంటి
పేరు నమూలే. ఉస్మానియా కళాశాల ఆచార్య అభివందనాలు. జంతు శాస్త్రంలో తెలుగులో ఎంఏ పట్టభద్ర అభివందనాలు. పద్య గేయ రచయిత అభివందనాలు. సాహితీ సదస్సు వ్యవస్థాపనలో ఎండి వెంకట సుబ్బయ్య గారికి అన్ని విధాల అండదండలు అందించిన సాహితీ సేవక అభినందనాలు. ఉపన్యాసాలు ఎవరైనా ఇప్పిస్తారు, వాటిని ముద్రింపించి వక్తలను చిరంజీవిత్వం కల్పించిన ఘనత మీదే, మీకు అభివందనాలు. కమలము సాహిత్య సరస్వతికి సృష్టి, సూర్యుడు ధర్మజ్యోతి, ఓంకారము జ్ఞానముద్రగా, రసో వైసహాను సూక్తితో సాహితీ సదస్సు చిహ్నాన్ని ఏర్పరిచి అలాంటి ఉపన్యాసాలు ఇప్పించిన ఎన్వి కృష్ణమూర్తిజీ, మీకు శతానేక పాద నమస్కారం. సాహితీ సదస్సుకు నవ్య భవ్య భవనం కావాలని 11 సెంట్లు సేకరించిన మీకు అభివందనాలు. మీ 100వ ఏట కలిగిన సత్రం వారు శంకుస్థాపన చేశారు భవనానికి. తొందరలోనే ఆకృతి పొందుతుంది సాహితీ సదస్సు నవ్య భవ్య భవనం. కలిగిన సత్రం వారికి ఆశీస్సులు ఇవ్వండి. స్వర్గంలో బృహస్పతి అధ్యక్షతన సాహితీ సేవలో నిమగ్నమైన ఆచార్య ఎన్వి కృష్ణమూర్తిజీ సాహితీ సదస్సును దీవించండి. మీ వంశస్థులను దీవించండి. కార్యకర్తలైన మమ్మల్ని దీవించండి. భవన నిర్మాతలైన కలిగిన సత్రం కార్యకర్తలను శతమానంగా ఆశీర్వదించండి, దీవించండి. ఆచార్య ఎన్వి కృష్ణమూర్తిజీ, అందుకోండి మా అభివందనలు మీ శత జయంతి సందర్భంగా. ఇక మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది డాక్టర్ అబ్దుల్ హక్ ఉస్మానియా కళాశాల. ఇది లేకపోతే కర్నూలు అక్షరాస్యత శూన్యమైపోయి ఉండేది, ముఖ్యంగా కళాశాల విద్యలో. కాబట్టి ఈవేళ అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి ఉస్మానియా కళాశాల మనందరికీ, ప్రిన్సిపాల్ దగ్గర నుంచి అక్కడ కూర్చున్న మా అన్వర్ హుసేన్ దగ్గర నుంచి అందరికీ. దాని తర్వాత ఇక్కడ పిలిస్తే తెలుగును గురించి ఇంత బాగా వచ్చి పాడినటువంటి చిరంజీవులందరికీ ఆశిస్తులండి. అలానే మధ్య మధ్యన గలవజేసిన ఎంతసేపు బాగా కూర్చున్నటువంటి ఉస్మానియా విద్యార్థులకు కూడా మా ఆశీస్సులు. ఎన్వి కృష్ణమూర్తి గారి కుటుంబానికి, వేదిక మీద అందరి పెద్దలకు, వేదిక కింది పెద్దలకు ధన్యవాదాలు. అంతకంటే చెప్పాల్సింది ఏం లేదు. సర్వే జనా సుఖినో. సాయంత్రం 6 గంటలకు టీజీఎల్వి సి క్యాంప్ లో ఉండేటువంటి టీజీఎల్వి లద్దకళా సమితిలో భవనంలో భువన విజయ నాటక ప్రదర్శన ఉంటుంది. భువన విజయం, భువన విజయం, భువన విజయం. విద్యార్థులారా ఆరోగ్యం బాగాలేనందువల్ల ఈరోజు ఈ సభకు రాలేకపోయినారు. వారు మనకందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారి సహకారం మార్గదర్శనంతో ఈ కార్యక్రమం జరిగింది. ఉంటుంది. ఉస్మానియా కళాశాల విద్యార్థులు అమ్మాయి